అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 ఎన్నికల్లో కూటమి విజయం సాధించేదాని కోసం కూడా ఎంతోమంది కృషి చేశారు. వారికి ఇప్పుడు సముచిత స్థానం కల్పిస్తూ కూడా ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నామినేటెడ్ పదవులకైతే కొంతమంది ఎంపిక కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి చీరాల ఏఎంసీ చైర్మన్గా కూడా కవతపు జనార్దన్ రావుని కూడా నియమించడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఇస్తున్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్. ముందుగా ఆర్టీవీ తరఫున ఏఎంసీ చైర్మన్గా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సార్. మీరు మొదటగా ఏఎంసీ చైర్మన్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. మీరు అసలుకి ఈ పదవికి పేరు ప్రకటించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకైతే గత 6 నెలల ముందే ఎమ్మెల్యే గారు నా పేరు తీసుకున్నారండి. మీకు పనిచేసిన వాళ్ళకే నేను ప్రాధాన్యత ఇస్తాననే ఉద్దేశంతో మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు వారు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అదే మాటగా ఎన్ని ఒత్తిళ్ళు ఎన్ని వచ్చినా కానీ నాకే ప్రాధాన్యత ఇచ్చి నన్ను ఎంపిక చేయడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా వారు మద్దతు ఇచ్చి నా పేరు ప్రకటించడం జరిగింది. అయితే ఈ నామినేటెడ్ పదవులకి కూటమిలో అంటే బీజేపీ నుంచి కానీ జనసేనలో కానీ టీడీపీలో కానీ అనేక మంది పోటీ వచ్చారు. అయినా కూడా మీకు ఈ పదవి రావడం పట్ల ముఖ్యంగా మీరేమనుకుంటున్నారు? అసలు సార్, పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాననే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ ఉద్దేశంతో మేము వారు ఇన్ఛార్జిగా వచ్చిన కాడి నుంచి గత పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము నాయకులం. అట్లా ప్రతి ఇదిగా మేము కార్యకర్తగా పనిచేసి ఈ స్థాయికి వచ్చాము. అట్లా పనిచేసిన వారికి గుర్తింపిస్తామని చెప్పి నేను మొట్టమొదటి నుంచి కూడా మా ఎమ్మెల్యే సార్ అంటూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ నామినేటెడ్ పదవుల విషయంలో కూడా కొంతమంది కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే మీ పేరు ప్రకటించినప్పుడు ఎవరు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం పరచలేదా మీకు? అంటే ఏమి లేదండి, ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము సీనియర్ కార్యకర్తలం కాబట్టి మేము పనిచేసే విధానం మీద ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి అభ్యంతరాలు తెలిపే అవకాశం లేదు, అవకాశం రాదు కూడా. ఎందుకంటే మేము పనిచేయడానికి పార్టీలో ముందుంటాం ఎప్పుడు కూడా. అట్లా మాకు మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వచ్చిన కాడి నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ వారు ఎందుకంటే మాకన్నా కూడా ఎక్కువ కష్టపడిన వ్యక్తి శ్రీ ఎమ్మెల్యే గారు. అట్లా మాకు ఎక్కడా కూడా వైషమ్యాలు ఎక్కడా లేవండి ఇతర నాయకుల ద్వారా. ఎందుకంటే అందరినీ కలుపుకొని పోతూ ఉంటాం మేమందరం కూడా. వారు కూడా ఏంటంటే నా పేరు విషయంలో కూడా ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పలేదు. అది నాకు ఎక్కువగానే స్కోర్ వచ్చిందని తెలిసింది. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా మీరున్నారు పార్టీలోనే, టీడీపీని అంటిపెట్టుకొని. ఎప్పుడు మీకు ఒక సముచిత స్థానం అయితే వచ్చినట్లేదు. ఎందుకంటే ఇది ఏఎంసీ చైర్మన్గా ఇప్పుడు మొదటిసారిగా మిమ్మల్ని ఎంపిక కొట్టి చేయడం జరిగింది. దీన్ని మీరే విధంగా అంటారు? గతంలో మిమ్మల్ని గుర్తించలేదంటారా? ఇప్పుడు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మిమ్మల్ని గుర్తించారని భావిస్తున్నారా? లేదండి, ఎందుకంటే ఈ పొలిటికల్ అనేది పోటీ ప్రపంచం. ఎందుకంటే పని చేయని వాళ్ళు కూడా మాకు పదవులు అంటూ ఉంటారు. అయితే ఏంటంటే కొండయ్య గారు అది గుర్తించి పనిచేసి ఎవరైతే పనిచేశారో పార్టీకి మంచి ఇదిగా లాయల్గా పనిచేశారా అనే ఉద్దేశంతో వారు ఎంపిక చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎందుకంటే షోకాల్ లీడర్స్గా ఉండే వాళ్ళని ఒప్పుకోరు. పనిచేయండి, 10 మందిలోకి వెళ్ళండి, పార్టీ సౌకర్యాలు ఇచ్చేయని కూడా ప్రచారం చేయండి, మనం ఏదన్నా ఉంటే అభ్యంతరాలు ఉన్నా ఏమున్నా వాళ్ళకి సముచిత కల్పిద్దాము. హౌసింగ్ స్కీములు ఎవరికైనా ఇల్లు లేకపోయినా గృహ నిర్మాణం చేపట్టి అవన్నీ కూడా చేద్దాం, వారికి లోన్లు ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా కూడా నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం అనే మంచి సదుద్దేశంతో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో పనిచేయడానికి మేమంతా కూడా ఉత్సాహంగా ఉన్నాం. అదే చెప్పండి, ఇప్పుడు ఏఎంసీలో ఎన్నో సమస్యలు ఎదురు చూస్తూ ఉంటాయి మీరు బాధ్యతలు తీసుకునే సమయానికి. ముఖ్యంగా మీకు ఏఎంసీలో దాంట్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయో వాటి మీద ఏమైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నారా? ఆ సమస్యలు ఏంటి? మేమేంటంటే ఇప్పటి వరకు దాని మీద ఒక స్టడీ చేయలేదు సార్. మేము అవగాహన చేసుకొని దాని మీద సాధక బాధకాలు ఏంటి, ఇప్పుడు ఏఎంసీలో మరి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని మేము పెంచడానికి కృషి చేస్తాము. అక్రమ మార్గాల్లో తరలించే రవాణా వ్యవస్థను కూడా అరికట్టుకుంటూ మంచి ఆదాయాన్ని సమకూర్చి మన గవర్నమెంట్కి ఆదాయం తెచ్చే ఇదిగా మేము ప్రయత్నం చేస్తాం. అంటే దీర్ఘకాలిక సమస్యలు అయితే చాలా ఉన్నాయి ఏఎంసీలో. వాటిలో మీరు చెప్పినవి ఒక 2-3 చెప్పారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం మీరేమన్నా ప్రత్యేకమైన ప్రణాళిక ఒక చైర్మన్గా మీరేమైనా ఆలోచిస్తున్నారండి? అంటే ప్రత్యేకమైన ప్రణాళిక అంటే అండి, మా ఎమ్మెల్యే గారితో కూడి సాధక బాధకాలు వారికి తెలుసు, మేము అవగాహన చేసుకొని మేము నాయకులతో కూడా అవగాహన చేసుకొని సైమల్టేనియస్గా మేము ప్రయాణం చేస్తూ దాన్ని వృద్ధిలోకి తేవడానికి మేము శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఇది ఏఎంసీ చైర్మన్గా బాధ్యతలుగా తీసుకున్న
ఇప్పుడు బాధ్యతలు తీసుకోబోతున్నా కూడా త్వరలోనే ఏఎంసీలో ఉన్నటువంటి చాలా సమస్యల పరిష్కారం కోసం నేనైతే ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తాను. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో కూడా మేము ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈ పదవి రావడం పట్ల కూడా ఎంఎం కొండయ్య ప్రోత్సాహం, అదేవిధంగా టీడీపీ అధిష్టానం నాపై ఉన్న నమ్మకంతో ఈ పదవిని నాకు అందజేయడం జరిగింది. ఈ పదవికి నేనైతే న్యాయం చేకూరుస్తానని చెప్పేసి కూడా జనార్దన్ రావు గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే చీరాల నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో చీరాల, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.